పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజమండ్రి ప్రజలకు చిరుత భయం ఇంకా వేడలేదు. 10 రోజులు కావస్తున్న చిరుత చిక్కడం లేదు. థర్మల్ డ్రోన్ల ద్వారా గాలిస్తున్న 2 సార్లు మాత్రమే ట్రాప్ కెమెరాలకు చిక్కింది. 250 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్లో సంచరిస్తూ తరచూ స్థావరాన్ని మారుస్తోంది. దీంతో లాలా చెరువు, దివాన్ చెరువు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చిరుత సంచారం 9 రోజులుగా రాజమండ్రి వాసులు కలవర పెడుతూనే ఉంది. మొత్తానికి ఈ ప్రాంతం ఇప్పుడు 9 రోజులు గడుస్తున్నా సరే చిరుతను పట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అనేక ఏర్పాట్లు అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 250 ఎకరాల ప్రాంత పరిధిలో ఉన్న ఈ రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపు 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, రికార్డు చేస్తున్నాయి. అయితే బంధించేందుకు చేసిన ఏర్పాట్లకు మాత్రం ఏమాత్రం చిరుత చిక్కటం లేదని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాము ఇటువంటి కేజ్ ఏర్పాటు చేశారు. ఈ కేజీలు దాదాపు 4 ఏర్పాటు చేశారు. ప్రధానమైన ప్రాంతాల్లో ఎక్కడైతే చిరుత అధికంగా సంచరిస్తుందో ఆ ప్రాంతంలో ఈ కేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా సరే కేజీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది తప్ప కేజీలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం అయితే చేయట్లేదని చెప్తున్నారు. అది మరోవైపు డ్రోన్ ప్రయోగం కూడా చేశారు. డ్రోన్ ద్వారా మొత్తం ప్రాంతాన్ని సెర్చ్ చేయడంతో చిరుత సంచారం స్పష్టంగా కనపడింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా దానికి ఆహారం లభ్యమవుతుంది. దాంతో తన సొంత ప్రాంతంగానే భావించి, అది అటవీ ప్రాంతం విశాలంగా ఉంది, 250 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో ఎక్కడ కూడా సమస్యలు ఎదురవ్వట్లేదు. దాంతో స్వేచ్ఛగా సంచరిస్తుంది. ఈ చిరుత సంచారం జరిగి 9 రోజులు గడుస్తున్నా సరే అధికారులు దాన్ని ట్రేస్ చేయలేకపోవడంపై స్థానికులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే జాతీయ రహదారికి ఆనుకుని పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలు ఉన్నాయి. లాలా చెరువు, హౌసింగ్ బోర్డు ప్రాంతం, ఇతరత్ర అనేక కాలనీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. శ్రీరాంపురం, అదేవిధంగా స్వరూప్ నగర్, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం నివసిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుంచి రాత్రి అయినా పగలైనా సరే సంచరించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చిరుత సంచారం జరగటం, రోజులు గడుస్తున్న కొద్దీ దాన్ని పట్టుకోలేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిరుతను కానీ ఎక్కడ ఏ రకమైన చిరుతకు హాని కలగకుండా ఉండేందుకు జాతీయ రహదారిపై అటవీశాఖ అధికారులు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో చాలా స్లోగా వాహనాలు నడవాలని ఇక్కడ కూడా చూస్తున్నాం. ఒక ట్రాప్ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాప్ కెమెరా కూడా ఎటైనా సరే చిరుత సంచారం జరిగితే చాలు రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే అటవీశాఖ అధికారులు చేశారు. దీనికి సంబంధించి అసలు జనం ఏమంటున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అటవీశాఖ అధికారులు ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన చిరుత జాడ మాత్రం చిక్కలేదు. ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే చిరుత ఆచూకీ చిక్కింది. దీంతో రాత్రిపూట కూడా కనిపెట్టగలిగే థర్మల్ ఇమేజ్ డ్రోన్లను వినియోగిస్తున్నారు అధికారులు. వీటి ద్వారా చిరుత ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. చిరుత కదలికల ఆధారంగా ట్రాప్ కెమెరాలు 4 బోన్లను వేరువేరు ప్రదేశాలకు మార్చుతున్నారు. బోన్ల వరకు వచ్చిన చిరుత అందులో మాత్రం చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆటోనగర్ నుంచి లాలా చెరువు, హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జాతీయ రహదారి 16పై పలు ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు లాలా చెరువు నుండి దివాన్ చెరువు వరకు విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో ఈ ప్రాంతంలో చెట్లు దట్టంగా ఉంటాయి. దీంతో చిరుత సంచరించడానికి అనువైన పరిస్థితి ఏర్పడింది. ట్రాప్ కెమెరాలు, చిరుత పాదముద్రల ఆధారంగా చిరుత కదలికలు గుర్తించగలుగుతున్నారే తప్ప ఎక్కడ ఉంటుందన్నది విషయంపై అటవీశాఖ అధికారులు స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోతున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 250 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ చిరుత కదలికలకు అనువుగా ఉండడంతో చిరుత జాడ తెలుసుకోవడానికి అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. 9 రోజులు గడుస్తున్నా చిరుత దొరక్కపోవడంతో లాలా చెరువు ప్రాంతంలో ఉన్న కాలనీల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎలా అయినా చిరుతను బంధించాలని కోరుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తోందన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెప్తున్నారు ప్రజలు. చిరుత సంచారంతో రాజమండ్రి శివారులో ఉన్న ప్రాంతాల వాసులంతా గడగడలాడిపోతున్నారు. 9 రోజులు గడుస్తుంది. ఇప్పటివరకు చిరుతను బంధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఎక్కడ బంధించడానికి అసలు అనుకూలమైన పరిస్థితుల్లోకి చిరుత రావట్లేదు. ఎన్నో చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, కేజెస్ పెట్టారు, అయినా సరే ట్రేస్ చేయలేకపోతున్నారు. డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కువగా అటవీ ప్రాంతం మధ్యలో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళంతా ఈ ప్రాంతంలోకి చిరుత సంచరిస్తుందని తాము తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. చిన్నపిల్లలతో బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. సార్ చెప్పండి, 9 రోజులు అవుతుంది వాళ్ళ, అసలు మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది చిరుత గురించి? మా ప్రాంతంలో పరిస్థితి అంటే చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా భయంకరమైన, అందులో ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు, గణేష్ ఉత్సవాలు పెట్టి జరుపుకుంటున్నాం. కానీ ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మేము కూడా ఏం చేస్తామంటే ఎవరిని కూడా ఇంతకుముందు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసేవాళ్ళం. ఈ పులి తిరుగుతున్నాను అందుకే, ఎందుకంటే అది మీరు చెప్తున్నట్టు అదే అడవి ప్రాంతం.
ఇటువైపు వస్తే మాకు ఇబ్బంది, ఎవరు కమిటీ నిర్వాహకులని ఇవి ఉంటాయి, మా భయంతో మాకు ఉంటాయి. ఇదైతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో గడుపుతున్నామండి. నిన్న సాయంత్రం కూడా ఇటువైపు పులి సంచరించిందని చెప్పి మాకు మా వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్పారు. వెంటనే మేము కూడా చాలా అలర్ట్ అయ్యామండి, ఎందుకంటే భయంకరమైన వాతావరణంలో ఉన్నాం. చిన్నపిల్లలతో బయటకు వెళ్తూ సాయంత్రం 6 తర్వాత సంచరించొద్దని చెప్తున్నారు. సాధ్యం అవుతుంది అసలు? సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాదు, ఎందుకంటే అందరూ పనులు చేసుకొచ్చేవాళ్ళు అందరూ. సో ఆ టైంకి తిరిగి వస్తుంటారు, రాత్రి 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 గంటలకు వస్తుంటారు. సాధ్యం అవుతుందా అంటే అది కష్టమే, కానీ అధికారులు ఏదైతే చెప్పారో మనం వాళ్ళు గౌరవించి వాళ్ళ మాట ప్రకారం మనం నడవాల్సిన అవసరం ఉందండి, అంతేనే ఉంది. మీ ఇళ్లలో పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏమంటారు? ఇంట్లో చాలా కూడా ఇబ్బంది పరిస్థితి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయబంధుగా గురవుతున్నారండి. సాయంకాలం ఆ దాదాపు అంతా చీకటి ప్రాంతం ఇదంతానే. ఇటుపక్క మాకు అంత శ్రీరాంపురం ఏరియా ఒకటి ఉంది, అలాగే ఫారెస్ట్ ఆఫీస్ ఉంది దగ్గర నుంచి. అంటే ఇక్కడి నుంచి మేము హైవేకి వెళ్ళాలంటే మినిమం 2 కిలోమీటర్లు ఉంటుంది సార్ మాకు. ఇక్కడి నుంచి సాయంకాలం రావుతే భయంగా గుబ్బులుగా ఉంటున్నారు జనాలు. పిల్లలు కూడా ఆడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నారండి. అలాగే స్ట్రీట్లో కొంచెం ఈ మధ్యన వెలిగేది కాదు. లేదు సార్, ఇంట్లో ఉన్నారు సార్ పిల్లలు కూడా, ఎందుకంటే ఆ దారి అందరినీ ఇంట్లో పెడుతున్నామండి. లేదు సార్, ఎవ్వరు కూడా బయట ఆ దాదాపు ఎక్కడ లేదు సార్, అంతా కూడా ఇంటికాడ ఉన్నారు సార్. ఆ దారితో ఇంట్లో ఉన్నారు. ఇంకా ఏ షాపింగ్ అయినా మార్నింగ్ తీసి వచ్చిన వెళ్ళిన సరే ఒకరికి వెళ్ళట్లేదు, 2-3 కలిసి వస్తారు మటన్ మధ్య. దానివల్ల కొంచెం అయినా గవర్నమెంట్ తొందరగా ప్రాబ్లం తీసుకుంటే మేము కొంచెం ధైర్యంగా ఉంటామని చెప్తున్నాం మీడియాకి ద్వారా. ఇక్కడ చాలా భయంగా ఉందండి పరిస్థితి. భయంగా ఉంది ఏంటంటే మాకు సాయంకాలం 6 అయ్యేటప్పటికి భయం వేసేస్తుందండి. ఇక్కడ పని చేసుకోవడం కార్ఖానాలు అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ పని చేసి మేము 6 గంటలకల్లా సర్దేస్తున్నాను సార్ పని మొత్తం. ఇక్కడ వినాయక చేసేవాళ్ళం అండి, పోగ్రాలు పెట్టేవాళ్ళం అండి. ఈ పులు వల్ల ఇంకా పోగ్రాలు కూడా ఏం పెడతలేదండి. పోగ్రాలు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంకా వినాయక చవితి అంటే బాగా చేసేవాళ్ళం అండి, అది కూడా చేయడానికి కష్టమైపోతుందండి. మొత్తం సంచరించడానికి ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు. చుట్టుపక్కల దాదాపు 9 నుంచి 10 కాలనీలు ఉన్నాయి. అనేక వేల మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీళ్ళంతా కూడా పులిని వీలైనంత త్వరగా పట్టుకోవాలి, చిరుతపులిని అని కోరుతున్నారు. ఎందుకంటే బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. నేషనల్ హైవే కూడా దగ్గరలో ఉంటాం, ఇంకోవైపు అటవీ ప్రాంతం ఉండటంతో ఈ తీవ్ర ఆందోళన గురవుతున్నామని ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా చాలా భయపడుతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు చూద్దాం. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఉపయోగించిన చిరుత ఆచూకీ లభ్యం కాకపోవడంతో అధికారులు డ్రోన్లు ఉపయోగించి చిరుత జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అటవీ ప్రాంతంలో చెట్లు దట్టంగా ఉండడంతో డ్రోన్లకు సైతం చిరుత ఆచూకీ తెలియడం లేదు. దీంతో థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లు ఉపయోగిస్తామని జిల్లా అటవీశాఖ అధికారిని భరణి చెప్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అతి త్వరలో చిరుతను బంధిస్తామంటున్నారు. ట్రాక్ అనేది మాకు ఎప్పుడు తెలుస్తుందంటే ఇమేజెస్ జస్ట్ క్రాసింగ్ ద ట్రాప్ కేజ్ మనం వెళ్తున్నది. నెక్స్ట్ డే ఇట్ ఈస్ జస్ట్ పీపింగ్, లోపల అంది చూస్తుంది మన ట్రాప్ కేజ్ లోపల. బట్ ఇంకా దానికి ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు చేయాల్సింది వీ షుడ్ బీ పేషెంట్ ఇనఫ్. యానిమల్ని డిస్టర్బ్ చేయకూడదు, ట్రాప్ కేజ్ పెట్టిన చోటుని కూడా డిస్టర్బ్ చేయకూడదు. వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఓవర్ దేర్ వితౌట్ డిస్టర్బింగ్ ఇట్. అది నేచర్లో ఆ ప్లేస్లో ఒక పార్ట్ లాగా సెట్ అయిపోవాలి. అలా కన్ఫర్మ్గా యానిమల్కి ఒక ట్రస్ట్ వస్తున్నప్పుడు ఇట్ విల్ స్టెప్ ఇన్ సైడ్. ఇట్ మైట్ టేక్ అ డే ఆర్ 2, ఇట్ కెన్ హ్యాపెన్ టుమారో ఆల్సో, ఇట్ కెన్ టేక్ ఫ్యూ డేస్ ఆల్సో. But we are confirmed sure it is inside the RF. As of now it is not venturing residential areas. Manam residential areas దగ్గర ఉంది కాబట్టి అవేర్నెస్ ఇస్తున్నాము, కాషన్ ఇస్తున్నాం, చెకింగ్ చేస్తున్నాం. ఎవ్రీ డే we are doing that. But it is inside the RF అనేదికి ప్రూఫ్ మనకి కెమెరా ట్రాప్స్, పగ్ మార్క్, CCTV అన్నీ ఇక్కడ సెట్ చేసి we are monitoring it. చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, దీనిపై అసత్య ప్రచారం చేయొద్దని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల జనం మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని స్థానికులు చెప్తున్నారు. చిరుతను పట్టుకోవడానికి అధికారులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే డ్రోన్స్ ఉపయోగించారు, అదేవిధంగా ట్రాప్ కెమెరాస్, కేజెస్ అన్నీ ఏర్పాటు చేసినా సరే పులి జాడ్ ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వినూత్నమైన ప్రయోగం చేస్తున్నారు. థర్మల్ ఇమేజ్ డ్రోన్ను ప్రయోగించి చిరుత పులి సంచరించి ఏ ప్రాంతంలోనైనా సరే దాని ఆనవాళ్ళు పట్టుకోవడానికి థర్మల్ ఇమేజింగ్ డ్రోన్స్ను ఉపయోగించనున్నారు. ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది. దాని అనంతరం అక్కడ బోన్లు ఏర్పాటు చేసి బంధించే ప్రయత్నం చేస్తారు.
చేస్తామని చెప్తున్నారు. వితిన్ షార్ట్ టైం అతి త్వరలోనే చిరుతను బంధించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం ఉన్నాం. దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ త్వరితగతం చేస్తామని చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.